వెల్కమ్ టు టైమ్ 24x7. సో తెలంగాణలోని ఇంజనీరింగ్ తో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడి కాలేజీలకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ ఇటీవల వార్షిక ఫీజులు ఖరారు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల పాటు ఇవే ఫీజులు కొనసాగనున్నాయి. తాజాగా ఆయా కాలేజీలకు సర్కారు ఊహించని షాక్ అయితే ఇచ్చింది. అనేక కాలేజీలకు ఫీజు పెంచకపోవడంతో పాటు కొన్ని కాలేజీలకు ఇప్పటి వరకు ఉన్న ఫీజులతోనే తగ్గించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కాలేజీలకు అయితే దాదాపు సగానికి పైగా ఫీజులు తగ్గించారు. అదే సమయంలో ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప ఇతర పేర్లతో ₹1 కూడా విద్యార్థుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని కొత్త ఫీజుల జీవో రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే గతంలో ట్యూషన్ ఫీజుతో పాటు బీటెక్ వివిధ రకాల పేరిట స్టూడెంట్స్ నుంచి అదనంగా 8,500 వరకు వసూలు చేసుకునే వీలుండేది. అందులో 2,000 కాలేజీలు విశ్వవిద్యాలయకు చెల్లించాల్సి ఉండేది. ఫీజుల ఖరారు జీవోతో ప్రత్యేక ఫీజులను కూడా పొందుపరిచేవారు. అయితే ఈసారి జీవోలో వాటి ప్రస్తావన ఎక్కడా లేదు. ట్యూషన్ ఫీజులో స్పెషల్ ఫీజు, అడ్మిషన్ ఫీజును చేర్చలేదని ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఏఎఫ్ఆర్సీ కోరినట్లు జీవోలో ఉంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం తమకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించిన ఫీజునే ఖరారు చేయమని చెబుతున్నాయి. ప్రత్యేక రుణములు సిఫారసు చేయలేదని పేర్కొంటున్నాయి. అయితే ప్రత్యేక ఫీజులపై ఉన్న అధికారులతో చర్చించి స్పష్టత ఇస్తామని టీఏఎఫ్ఆర్సీ వర్గాలు వ్యాఖ్యానించాయి. గతంలో అధికారికంగా బీటెక్ విద్యార్థుల నుంచి ఆయా కాలేజీలు రకరకాల పేర్లు చెప్పి 8,500 చొప్పున వసూలు చేయవచ్చు. అనాధికారికంగా 12 నుంచి 16,000 వరకు పలు బీటెక్ కాలేజీలు వసూలు చేస్తుండేవి. ప్రతి ఏడాది కనీసం 25 కోట్ల నుంచి 35 కోట్ల వరకు అదనంగా వసూలు చేసేవారు. ఇతర కోర్సులకు కూడా కలిపివేత ఆ మొత్తం 100 కోట్లకు పైమాటే. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త ఫీజులను ఖరారు చేసే ముందు విశ్వవిద్యాశాఖ, టీఏఎఫ్ఆర్సీ వర్గాలు చర్చలు జరిగాయి. ట్యూషన్ ఫీజు తప్ప మిగిలినవి వసూలు చేయడానికి వీల్లేదని డిసైడ్ అయ్యి ఈ మేరకు జీవో విడుదల చేశారు. విద్యార్థులు కాలేజీలో ప్రవేశం పొందేటప్పుడు రిజిస్ట్రేషన్ పేరిట 2,000 చెల్లించాలి. అందులో 500 కాలేజీల యాజమాన్యం విశ్వవిద్యాలయానికి చెల్లిస్తూ ఉంటుంది. రీడింగ్ రూమ్, కళాశాల మ్యాగజైన్, ప్రయోగశాల, గ్రంథాలయం రుసుం, కంప్యూటర్, ఇంటర్నెట్, క్రీడలు, కళాశాల ఉత్సవాలు, ప్రాంగణ నియామకాలు తదితరాలకు ₹1,000 చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీలకు విశ్వవిద్యాలయం క్యాంపస్ సర్వీసు అందించేందుకు 1,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరీక్షలకు సంబంధించిన పాఠ్య ప్రణాళికల మార్పు, వెబ్సైట్ నిర్వహణక, అధ్యాపకుల శిక్షణ తదితర సేవలకు వాటిని వసూలు చేస్తూ ఉంటారు. లైబ్రరీ, ప్రయోగశాల డిపాజిట్ కింద ₹1,000 చెల్లించాల్సి ఉంటుంది. వాటిని కోర్స్ పూర్తయిన తర్వాత విద్యార్థికి చెల్లించేవారు. కాలేజీలోని కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు ఉంటే ప్రవేశాలు సమయంలో ట్యూషన్ రుసుములకు అదనంగా ఏడాదికి ₹3,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిపై జీవోలు స్పష్టత ఇవ్వనే లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.